హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కౌంటింగ్ ప్రక్రియలో కీలకమైనటువంటి కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్. సో ఈటీపీపీఎస్ మరియు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేటువంటిది కౌంటింగ్లో ఎలా చేస్తారు, ఆ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేసేటువంటి పద్ధతి ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, నా పేరు ఆశావాది శశాంక మౌలి. నేను 153 అనంతపురం అర్బన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి మాస్టర్ ట్రైనర్‌ని. సో చూడండి, కౌంటింగ్ అనేటువంటిది కౌంటింగ్ రోజు ఉదయం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌తో కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది కౌంటింగ్ హాల్‌లో మొదలైతుంది. సో కౌంటింగ్‌లో రకరకాల కౌంటింగ్‌లుంటాయి. ఈటీపీబీఎస్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగు, వీవీప్యాట్ కౌంటింగు, తర్వాత ఈవీఎం కౌంటింగు, ఇట్లా రకరకాల కౌంటింగ్‌లు ఉంటాయి. అయితే కౌంటింగ్ మొదలయ్యేది మాత్రం ఫస్టు ఈ ఈటీపీబీఎస్ మరియు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌తోనే కౌంటింగ్ అనేటువంటిది మొదలైతుంది. ఇది 8 గంటలకి కౌంటింగ్ హాల్‌లో మొదట స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలైనటువంటి అర్ధగంట తర్వాత ఈవీఎం కౌంటింగ్ అనేటువంటిది ఆ సంబంధిత టేబుల్స్ మీద మొదలవుతుంది. ఓకే. అంటే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ కావాల్సిన అవసరం లేదు. ఒక అర్ధగంటకి ఈవీఎం కౌంటింగ్ లేదా కంట్రోల్ యూనిట్ కౌంటింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో మొట్టమొదట ఈటీపీబీఎస్ అనేటువంటి, అంటే ఈటీపీబీఎస్ అంటే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్స్ అన్నమాట. సో, వీటికి సంబంధించి ఇనీషియల్ కౌంటింగ్ అనేటువంటిది మొదట చేస్తారు. తర్వాత పోస్టల్ బ్యాలెట్స్ యొక్క ఇనీషియల్ కౌంటింగ్ అనేటువంటిది చేస్తారు. ఆ తర్వాత ఈటీపీబీఎస్‌లో ఇనీషియల్ కౌంటింగ్ అయినటువంటి ఈటీపీబీఎస్‌ని తీసుకొచ్చి ఇనీషియల్ కౌంటింగ్ అయిన పోస్టల్ బ్యాలెట్స్‌తో కలిపేసి 2 కలిపి ఆ బ్యాలెట్ యొక్క కౌంటింగ్ అనేటువంటిది జరుపుతారన్నమాట. ఓకే. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలయ్యే ముందు పోస్టల్ బ్యాలెట్ ఆహ్, కౌంటింగ్ మొదలయ్యే ముందు హాల్‌లో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ సెక్షన్ 128 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఏదైతే ఉందో దాన్ని చదివి వినిపిస్తారు. ఓకే. ఇది సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ సంబంధించినటువంటిది. పోలింగ్ రోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా పోలింగ్ స్టార్టింగ్‌లో ఈ సెక్షన్ 128 అనేటువంటి దాన్ని చదివి వినిపించుంటారు. అదే ఇక్కడ కూడా చదివి వినిపిస్తారనమాట. ఓకే. ఏమిటి అనంటే ఆ కౌంటింగ్‌లో పాల్గొనేటువంటి సిబ్బంది ఎవరైనా సరే ఆ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్‌ని వయలేట్ చేయకూడదు. ఎవరికి ఓట్లు వేశారు అనేటువంటిది కౌంటింగ్ చేసే సిబ్బందికి క్లియర్‌గా తెలుస్తూ ఉంటుంది. దాన్ని ఎట్టి పరిస్థితిలో ఇంకొక వ్యక్తితో డిస్కస్ చేయడం గాని, చెప్పడం గాని చేయకూడదు. బయటికి ఎవ్వరితో గూడా వ్యక్తపరచకూడదనమాట. సో, ఇది మొట్టమొదట చదివి వినిపిస్తారు. ఓకే. తర్వాత ఆర్‌ఓ మరియు ఏఆర్‌ఓ గారు డైరెక్షన్ ఇస్తారు. ఏమి డైరెక్షను? ఈ ఈటీపీబీఎస్ తర్వాత పోస్టల్ బ్యాలెట్ యొక్క కౌంటింగ్ ఆహ్, ఎట్లా కౌంటింగ్ 8 గంటలకి స్టార్ట్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇస్తారన్నమాట. ఓకే. ఆహ్, తర్వాత ప్రతి పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఏదైతే ఉంటుందో, ఈ పోస్టల్ బ్యాలెట్ టేబుల్‌లో ఆహ్, కౌంటింగ్ హాల్‌లో ఆర్‌ఓ గారికి దగ్గరగా లేదా ఏఆర్‌ఓ గారికి దగ్గరగా అరేంజ్ చేసుంటారు. ఓకే. అవసరాన్ని బట్టి ఒక టేబుల్ గాని, 2 టేబుల్స్ గాని, 4 టేబుల్స్ గాని ఆ విధంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌కి సంబంధించి ఆహ్, అలాట్ చేసుంటారు. తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేటువంటిది డిలే కాకుండా ఉండటం కోసం అడిషనల్‌గా గూడా కొన్ని టేబుల్స్‌ని కొన్ని చోట్ల అవసరాన్ని బట్టి అరేంజ్ చేసుంటారు. సో, ప్రతి టేబుల్‌కి ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ఒక సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. ఓకే. వీరితో పాటు ఒక మైక్రో అబ్జర్వర్ కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరిగేటువంటి టేబుల్ దగ్గర ఉంటారు. తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొత్తం కూడా వీడియో తీయబడుతుంది. వీడియోగ్రాఫ్ చేయబడుతుందనమాట. ఓకే. ఆహ్, సో, మొట్టమొదట ఇందాక చెప్పాను. ఈటీపీబీఎస్ ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ యొక్క కౌంటింగ్ అంటే ఇనీషియల్ కౌంటింగ్ అనేటువంటిది మొట్టమొదట మొదలవుతుంది. తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్స్‌తో కలిపి దాని యొక్క ఫైనల్ కౌంటింగ్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. ఇంకొకటేంటి అంటే ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరిగేటువంటి టేబుల్ దగ్గర కంటెస్టింగ్ క్యాండిడేట్ గాని, వారి తరపున ఎలక్షన్ ఏజెంట్ గాని, లేదా కౌంటింగ్ ఏజెంట్ గాని
ఎవరో ఒకరు ఆ పోస్టల్ బ్యాలెట్ టేబుల్ దగ్గర ఉండొచ్చు. వారికి అలౌడ్ అనమాట. ఒకరు పార్టీకి ఒకరు ఉండొచ్చనమాట. తర్వాత పోస్టల్ బ్యాలెట్స్‌ని వేటిని మన కౌంటింగ్‌లోకి కన్సిడర్ చేయాలి అనంటే, పోస్టల్ బ్యాలెట్ కవర్స్ రిసీవ్ చేసుకోవడానికి ఒక టైం అనేటువంటిది ఉంటుంది. ఓకే. ఆ టైంలోపు వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్ కవర్స్‌ని మనం కౌంటింగ్‌లోకి పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరిగే స్టార్ట్ చేసేటువంటి టైం ఏదైతే ఉందో అంతవరకు వచ్చినటువంటి కవర్స్‌ని కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 8 గంటల తర్వాత వచ్చినటువంటి కవర్స్‌ని తీసుకోరు. పోస్టల్ బ్యాలెట్ కవర్స్‌ని తీసుకోరు. అంటే ఈ కవర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే పోస్ట్ ద్వారా కొన్ని కవర్స్ ఈవెన్ లాస్ట్ మినిట్‌లో కూడా వచ్చేకి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఒక్కసారి కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది అని డిక్లేర్ చేసిన తర్వాత స్టార్టింగ్ ప్రక్రియ మొదలైపోయిన తర్వాత అప్పుడు ఏదైనా పోస్టల్ బ్యాలెట్ కవర్స్ వస్తే వాటిని తీసుకున్న కా కౌంటింగ్‌లోకి వాటిని కన్సిడర్ చేయరు. వాటిని పక్కన పెడతారు. అయితే ఇవి రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్స్ కాదు. సెపరేట్‌గా లేట్‌గా వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్స్. ఆ విధంగా ఒక కవర్ మీద రాసి వాటిని ప్రత్యేకంగా ఒక పక్కన పెడతారనమాట. ఓకే. తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే మనకి ఇన్ టైమ్‌లో వచ్చాయో వాటన్నిటిని కౌంటింగ్ కోసము తీసుకోవటం జరుగుతుంది. సో, ముందుగా ఏం చేస్తారు టేబుల్ మీద పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్ మీదకి ఈ ఈటీపీబీఎస్‌కి సంబంధించినటువంటి కవర్స్ అన్నీ తీసుకొచ్చి పెడతారు. అంటే అవన్నీ యాక్చువల్‌గా అయితే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్స్ అనేటువంటివి పోస్ట్‌లో వచ్చుంటాయి. ఓకే. సర్వీస్ వోటర్స్, క్లాసిఫైడ్ సర్వీస్ వోటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పోస్ట్ ద్వారా పంపించుంటారు. సో, ఆ కవర్స్ అన్నీ కూడా టేబుల్ మీదకి వస్తాయి. వచ్చినప్పుడు ముందుగా ఏం చేయాలి అనంటే, ఫస్ట్ స్టెప్‌లో ఏం చేయాలి అనంటే, ఫస్టు మొట్టమొదట ఆ పెద్ద కవర్, బిగ్ కవర్ ఏదైతే ఉంటుందో దాన్ని 13సి అని చెప్పి అంటారు. 13సి. ఈ 13సి కవర్ తీసుకున్నప్పుడు ఈ కవర్‌కి రైట్ సైడు కింది భాగంలో రైట్ సైడ్ కింద ఒక క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. సో, ఈ ఈటీపీబీఎస్ టేబుల్ మీద ఉన్నటువంటి సిబ్బందికి, ఈటీపీబీఎస్ కౌంటింగ్ చేసేటువంటి సిబ్బందికి క్యూఆర్ కోడ్ రీడర్ అనేటువంటిది ఇచ్చుంటారు. సో, ఈ క్యూఆర్ కోడ్ రీడర్‌తో 13సి కవర్‌కి రైట్ సైడ్ కింద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్‌ని ముందుగా స్కాన్ చేస్తారు. ఓకే. స్కాన్ చేసిన తర్వాత కొన్ని 2 ఇంపార్టెంట్ విషయాల్ని చెక్ చేస్తారు. ఏమిటి ఆ 2 ఇంపార్టెంట్ విషయాలంటే, ఒకటి కొద్దిమంది ఓటర్సు 2 సార్లు లేదా 3 సార్లు ఆ ఈటీపీబీఎస్ అనేటువంటిది పంపించుంటారనమాట. ఓకే. బ్యాలెట్ పేపర్ తీసుకొని 2 సార్లు, 3 సార్లు పంపించడం జరిగుంటుందనమాట. సో, అంటే డూప్లికేట్స్ అనేటువంటివి ఉండేకి ఛాన్సెస్ ఉన్నాయి. అవి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అది కంప్యూటర్ ద్వారా ప్లస్ మనకి ఇచ్చుంటారు క్లాసిఫైడ్ సర్వీస్ వోటర్స్ లిస్టు. ఆ 2 మనం టాలీ చేసుకున్నప్పుడు ఈ డూప్లికేట్స్ ఏవైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. అలాగే ఆ సర్వీస్ వోటర్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఓకే. ఈ 2 వెరిఫై అయిపోయింది. 13సి 13సి కవర్ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాము. స్కాన్ చేసినప్పుడు కంప్యూటర్ ద్వారా ఒక యూనిక్ సీరియల్ నంబర్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. సో, ఆ విధంగా జనరేట్ అయినటువంటి ఈ సీరియల్ నంబర్‌ని ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఏఆర్‌ఓ లేదా ఆర్‌ఓ గారు ఏం చేస్తారు అనంటే, కవర్ మీద 13సి కవర్ మీద వెరిఫైడ్ అని రాసి, ఆ కంప్యూటర్‌లో జనరేట్ అయినటువంటి యూనిక్ సీరియల్ నంబర్‌ని ఆ వెరిఫైడ్ అని రాసారు కదా! దాని కింద వేస్తారనమాట. ఓకే. సో, తర్వాత ఇప్పుడు చూడండి డూప్లికేట్స్ ఏమీ లేవు. చెక్ చేస్తే అంతా కరెక్ట్‌గా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయి అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు 13సి కవర్‌ని ఓపెన్ చేస్తారు. సో, ముందుగానే 13సి కవర్‌ని ఓపెన్ చేయకూడదు. స్కాన్ చేసాము. డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్నాము. అంతా కరెక్ట్‌గా ఉంది. ఏఆర్‌ఓ గారు కవర్ మీద రాసారు. వెరిఫైడ్ అని రాసి నంబర్ రాసారు. కంప్యూటర్‌లో జనరేట్ అయినటువంటి నంబరు. ఆ తర్వాత 13సి కవర్‌ని ఓపెన్ చేస్తాం. సో, 13సి కవర్‌ని ఓపెన్ చేసినప్పుడు లోపల ఏం కనిపించాలి? 2 కనిపిస్తాయి. ఒకటి 13ఏ డిక్లరేషన్, 2 13బి అనేటువంటి ఒక స్మాల్ కవరు 13సి లోపల కనిపించాలన్నమాట. ఓకే. సో, అలా కనిపించిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అనంటే ఏఆర్‌ఓ గారు ఆ 13సి కవర్ లోపల కనిపించినటువంటి 13ఏ డిక్లరేషన్‌ని తర్వాత 13బి కవర్‌ని బయటికి తీస్తారు. ఓకే. బయటికి తీసిన తర్వాత ముందుగా 13ఏ అనేటువంటి డిక్లరేషన్. ఆ డిక్లరేషన్‌ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే
13A డిక్లరేషన్‌లో క్యూఆర్ కోడ్ 2 చోట్ల ఉంటుంది. 13A డిక్లరేషన్‌లో క్యూఆర్ కోడ్ 2 చోట్ల. లెఫ్ట్ సైడ్ కింది భాగంలో మరియు రైట్ సైడ్ కింది భాగంలో ఉంటుంది. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్స్‌ని మళ్ళీ క్యూఆర్ కోడ్ రీడర్‌తో స్కాన్ చేయాలి. నెక్స్ట్ స్కాన్ చేసేస్తారు. నెక్స్ట్ ఏంటి 13B కవర్. ఈ 13B కవర్ కూడా బయట భాగంలోనే, లోపల కాదు, 13B కవర్‌కి బయట భాగంలోనే రైట్ సైడ్ కింద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు 13B కవర్ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలి. సో, ఈ విధంగా స్కాన్ చేసిన తర్వాత కంప్యూటర్‌లో యూనిక్ సీరియల్ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ సీరియల్ నంబర్‌ని 13B కవర్ మీద కూడా రాయాలి. 13A డిక్లరేషన్ మీద కూడా నోట్ చేయాలన్నమాట. ఓకే. ఈ క్యూఆర్ కోడ్ రీడర్‌తో లేదా క్యూఆర్ కోడ్ రీడర్ ఏదైతే ఉందో దాంతో స్కాన్ చేసినప్పుడు ఏదైనా డిస్క్రిపెన్సీ వచ్చిందా? లేదా ఎటువంటి అబ్నార్మాలిటీ లేదా? అనేటువంటిది గమనించాలన్నమాట. ఓకే. క్యూఆర్ కోడ్ స్కానింగ్‌లో ఎటువంటి అబ్నార్మాలిటీ లేదు, డిస్క్రిపెన్సీ లేదు అని అనుకోండి. అప్పుడు ఏం చేస్తాము అంటే క్యూఆర్ కోడ్‌తో స్కాన్ చేసినప్పుడు క్యూఆర్ కోడ్‌తో ఏవేవి 13C స్కాన్ చేస్తాము. 13A డిక్లరేషన్ కూడా 2 చోట్ల స్కాన్ చేస్తాము. నెక్స్ట్ 13B కవర్ కూడా బయట కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసాం. స్కాన్ చేసినప్పుడు అంతా కరెక్ట్‌గా ఉంది అని అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? 13B ఎన్వలప్ ప్లస్ 13A డిక్లరేషన్ 2 కూడా ఆ 13C కవర్ లోపల పెట్టి దాన్ని ఒక ట్రేలో పెట్టాలి. ఏ ట్రేలో అంటే ఒక ట్రే ఉంటుంది టేబుల్ మీద, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరిగే టేబుల్ మీద. ఆ ట్రే మీద వాలిడ్ ఎన్వలప్స్ లేదా యాక్సెప్టెడ్ ఎన్వలప్స్ అని చెప్పి రాసుంటారు. అక్కడ ఇందాక మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు అంతా కరెక్ట్‌గా ఉంది, ఎటువంటి అబ్నార్మాలిటీ లేదు అని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం గదా! ఆ కన్ఫర్మ్ చేసుకున్నటువంటి 13A, 13B, 13C అంటే 13A, 13B 2 13C లోపల పెట్టి దాన్ని వాలిడ్ ఎన్వలప్స్ యొక్క ట్రేలో పెట్టాలి. నెక్స్ట్ ఏం చేయాలి అనంటే, ఈ క్యూఆర్ కోడ్‌తో స్కాన్ చేసినప్పుడు ఏదైనా డిస్క్రిపెన్సీ అనేటువంటిది మన దృష్టికి వచ్చిందనుకోండి. ఓకే. అంటే ఎటువంటి డిస్క్రిపెన్సీ అంటే, ఏ డాక్యుమెంట్స్ అయితే ఆ క్లాసిఫైడ్ సర్వీస్ వోటర్ ఆ 13C కవర్‌లో పెట్టి పంపించారో అవి జెన్యూన్ కాదు అన్నట్టుగా మన దృష్టికి ఏమైనా వచ్చిందనుకోండి. అలాగే మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఏవైనా పంపించున్నారనుకోండి. డూప్లికేట్స్ ఏమైనా ఉన్నాయననుకోండి. సో, అటువంటి కవర్స్‌ని ఏం చేస్తామంటే రిజెక్ట్ చేస్తాము. మనకు ఇంకొక ట్రే ఇచ్చుంటారు. ఆ ట్రే మీద రాసుంటారు రిజెక్టెడ్ ఎన్వలప్స్ అని చెప్పేసి. ఆ ట్రేలో ఈ 13A మరియు 13B ఏవైతే మనం ఇందాక ఓపెన్ చేసి స్కాన్ చేసినప్పుడు డిస్క్రిపెన్సీ కనిపించిందో, ఆ రెండిటిని మళ్ళీ 13Cలో పెట్టి రిజెక్టెడ్ ఎన్వలప్స్‌లో పెడతాం. సో, ఇప్పుడు 2 ట్రేలొచ్చాయి. ఒక ట్రే వచ్చి వాలిడ్ ఎన్వలప్స్‌ది, ఇంకొకటిది రిజెక్టెడ్ ఎన్వలప్స్. వాలిడ్ ఎన్వలప్స్ ట్రేలో క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసినప్పుడు ఏదైనా ఎటువంటి అబ్నార్మాలిటీ లేదు, అంతా కరెక్ట్‌గా ఉంది. ఆ 13C, 13B, 13A అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయని చెప్పి తెలిసినప్పుడు వాటిని మనం వాలిడ్ ఎన్వలప్స్ యొక్క ట్రేలో పెడతాము. అలా కాదు, ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంది, డూప్లికేట్స్ ఉన్నాయి, ఓకే, మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏదో తేడాగా ఉంది అన్నప్పుడు వాటిని మనము రిజెక్టెడ్ ఎన్వలప్స్ యొక్క ట్రేలో పెడతామనమాట. ఓకే. అయితే ఈ రిజెక్టెడ్ ఎన్వలప్స్ గాని, డాక్యుమెంట్స్ గాని ఏవైతే ఉన్నాయో క్యూఆర్ కోడ్ రీడ్ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది. ఇవి కరెక్ట్‌గా లేవు, వీటిని రిజెక్ట్ చేయాలని చెప్పేసి. అటువంటి వాటి విషయంలో ఏఆర్ఓ ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరిగే టేబుల్ ఇన్‌చార్జ్‌గా ఒక ఏఆర్ఓ ఎవరైతే ఉంటారో వారు మరొక్కసారి ఆ రిజెక్టెడ్ ఎన్వలప్స్‌ని పర్సనల్‌గా ప్రత్యేకమైన దృష్టి పెట్టి చూసి వారు సాటిస్ఫై అయిన తర్వాతనే వాటిని రిజెక్టెడ్‌లో పెట్టాలి. సో, మరొకసారి చూసినప్పుడు ఏదైనా రూల్ ప్రకారం దాన్ని యాక్సెప్ట్ చేయాలని అనుకుంటే యాక్సెప్టెడ్ ఎన్వలప్స్ లేదా వాలిడ్ ఎన్వలప్స్ ట్రేలో పెట్టడము. లేదు, ఇది రిజెక్ట్ చేయాల్సిందే అని చెప్పి డిసైడ్ చేస్తే అప్పుడు రిజెక్టెడ్ ఎన్వలప్స్ ట్రేలో పెట్టడం అనేటువంటిది చేయాలన్నమాట. ఓకే. తర్వాత ఈ విధంగా ఏవైతే ఇన్వాలిడ్ ఎన్వలప్స్ లేదా రిజెక్టెడ్ ఎన్వలప్స్ ఉంటాయో వాటిని ఫర్దర్ కౌంటింగ్‌లోకి ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు. తర్వాత ఈ ఈటీపీబీఎస్ సంబంధించి స్కానింగ్ చేసేటప్పుడు లేదంటే ఈటీపీబీఎస్ సంబంధించి మనం ఫస్ట్ రౌండ్ కౌంటింగ్, ఇనీషియల్ కౌంటింగ్ అనేటువంటిది ఏదైతే చేస్తామో, అప్పుడు ఏదైనా ఇబ్బందులు ఎదురైనాయి అనుకోండి, ఏం చేయాలి అనంటే ఈటీపీబీఎస్ సంబంధించి హెల్ప్ లైన్ కాంటాక్ట్ నంబర్ 24 అవర్స్ అందుబాటులో ఉంటుంది. వారికి ఫోన్ చేసి ఆ సందేహాల్ని మనము నివృత్తి చేసుకోవచ్చనమాట. తర్వాత ఈటీపీబీఎస్ సంబంధించినటువంటి కౌంటింగ్ డ్యూటీ ఏ కౌంటింగ్ స్టాఫ్‌కి అయితే అలాట్ అవుతుందో
వాళ్ళకి మొబైల్ ఫోన్స్ అనేటువంటివి కౌంటింగ్ హాల్‌లోకి అలో చేస్తారు. తర్వాత ఆ మొబైల్ ఫోను ఎంతసేపు వాళ్ళ చేతిలో ఉంటుందంటే, వాళ్ళు ఒకసారి హాల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత కంప్యూటర్ ముందర కూర్చొని ఆహ్, వాళ్ళ మొబైల్ ఫోన్‌కి ఒక ఓటీపీ అనేటువంటిదొస్తుంది. ఆ ఓటీపీని కంప్యూటర్‌లో లాగిన్ అయ్యి ఈటీపీఎస్‌లో లాగిన్ అయ్యి ఎంటర్ చేసిన తర్వాత అది ఓపెన్ అవుతుంది ఈటీపీఎస్ సంబంధించినటువంటి పోర్టలు. అదొకసారి ఓపెన్ అయిందంటే వెంటనే ఆ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ ఫోన్‌ని ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఈటీపీబీఎస్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్ మీద ఉన్నటువంటి అబ్జర్వర్ గారికి ఇచ్చేసేయాలి. సో, ఏ స్టాఫ్‌కైతే ఈటీపీబీఎస్ డ్యూటీ ఉంటుందో, వారు తమ ఫోను నంబర్ గానీ, ఈమెయిల్ ఐడీ గానీ ఎట్టి పరిస్థితిలో చేంజ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఈ కౌంటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితిలో చేంజ్ చేసుకోకూడదు. తర్వాత వారి మొబైల్ ఫోన్స్‌లో డీఎన్‌డి అనేటువంటి ఫెసిలిటీ ఏదైనా ఉంటే, యాప్ ఏదైనా ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితిలో యాక్టివేట్ అనేటువంటిది చేసుకోకూడదు. ఇంకా అలాగే ఈటీపీబీఎస్ సంబంధించినటువంటి కౌంటింగ్ జరిపేటప్పుడు వాళ్ళు ఇంటర్నెట్ ఫెసిలిటీ కరెక్ట్‌గా ఉందా లేదా అనేటువంటిది చూసుకోవాలి. వాళ్ళ మొబైల్‌కి పవర్ ఉందా లేదా అనేటువంటిది చూసుకోవాలి. అలాగే వాళ్ళ కంప్యూటర్ కూడా పవర్ ఉందా లేదా అనేటువంటిది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. సో, చూడండి ఈటీపీబీఎస్ యొక్క ఇనీషియల్ కౌంటింగ్ అంటే స్కానింగ్ స్టేజ్ అన్నమాట. సో, ఎలా జరుగుతుంది ఈ ఇమేజ్ మీరొకసారి చూడండి. ముందుగా ఔటర్ కవర్ ఈ బిగ్ కవర్ లేదా ఔటర్ కవర్ ఏదైతే ఉందో దాన్ని 13సి అంటాము. దీన్ని స్కాన్ చేస్తాము. దీంట్లో రైట్ సైడ్ కింది భాగంలో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని క్యూఆర్ కోడ్ రీడర్‌తో స్కాన్ చేస్తాము. నెక్స్ట్ 13ఏ. సో, స్కాన్ చేసి కవర్‌ని ఓపెన్ చేసామనుకోండి 13సి బిగ్ కవర్ ఓపెన్ చేస్తాం. స్కాన్ చేసినప్పుడు అంతా కరెక్ట్‌గా ఉంది. డూప్లికేట్స్ ఏం లేవు. ఎటువంటి తేడా లేదన్నప్పుడు ఆ కవర్‌ని ఓపెన్ చేస్తే లోపల 13ఏ డిక్లరేషన్ ఉంటుంది. 13బి అని చెప్పి ఒక స్మాల్ ఎన్వలప్ ఉంటుంది. సో, 13ఏ డిక్లరేషన్‌లో 2 క్యూఆర్ కోడ్‌లుంటాయి. ఆ రెండిటిని ఆ క్యూఆర్ కోడ్ రీడర్‌తో స్కాన్ చేయడం జరుగుతుంది. ఇది ఓకే అన్న తర్వాత నెక్స్ట్ 13బి కవర్‌ని స్కాన్ చేస్తాం. ఈ కవర్‌కి గూడా పై భాగంలో రైట్ సైడ్ కింద క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తాం. సో, ఇలా స్కాన్ చేసినప్పుడు కంప్యూటర్‌లో ఒకటి యూనిక్ సీరియల్ నంబర్ జనరేట్ అవుతుందని చెప్పా గదా! ఆ నంబర్‌ని ఈ 13సి కవర్ మీద, 13ఏ డిక్లరేషన్ మీద, 13బి కవర్ మీద రాయాలి. రాసి ఏఆర్ఓ గారు సంతకం పెట్టాలి. వెరిఫైడ్ అని చెప్పి సంతకం గూడా పెట్టాల్సుంటుంది. సో, ఇది ఈటీపీబీఎస్ సంబంధించినటువంటి ఇనీషియల్ కౌంటింగ్. నెక్స్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈటీపీబీఎస్ కౌంటింగు కంప్లీట్ కాకనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుందా అనేటువంటి సందేహం మీకు రావచ్చు. ఈటీపీబీఎస్ సంబంధించి ఇనీషియల్ కౌంటింగ్ అంటే స్కానింగ్ అనేటువంటిది కంప్లీట్ చేసుకున్నాము. రిజెక్టెడ్, యాక్సెప్టెడ్ సెపరేట్ చేసుకున్నాం. నెక్స్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించి ఇనీషియల్ కౌంటింగ్ మొదలవుతుంది. ఫైనల్‌గా ఈటీపీబీఎస్ యొక్క కౌంటింగ్ ప్లస్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్. అంటే ఈటీపీబీఎస్ యొక్క బ్యాలెట్ పేపర్స్, పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ 2 కలిపి ఫైనల్ కౌంటింగ్ అనేటువంటిది చేస్తారు. సో, చూడండి ముందుగా ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించి వాస్తవానికి ఇప్పుడు కొన్ని చోట్ల పార్లమెంటరీ కాన్స్టిట్యూయెన్సీ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది సెపరేట్‌గా ఒక హాల్‌లో ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేటువంటిది జరుపుతూ ఉన్నారనమాట. ప్రతి టేబుల్‌కి ఒక ఏఆర్ఓని అలాట్ చేసుంటారు. సఫిషియంట్ ఏఆర్ఓస్ అనేటువంటి వారు ఉంటారు. వాళ్ళందరికీ ముందుగానే ఇంటిమేషన్ అనేటువంటిది వెళ్ళుంటుందనమాట. తర్వాత ఈ కౌంటింగ్ జరగడానికి కౌంటింగు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ కావడానికి ఒకరోజు ముందే ఆర్‌ఓ గారు ఆ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి జనరల్ అబ్జర్వర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డేటా ఇచ్చుంటారు. ఎన్ని పోస్టల్ బ్యాలెట్స్ అనేటువంటివి వచ్చాయి. అంటే ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా ఎన్ని పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ వచ్చాయి. తర్వాత త్రూ పోస్ట్ ఎన్ని పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ వచ్చాయని చెప్పి ఆ టోటల్ ఫిగర్ అబ్జర్వర్ గారికి ఆర్‌ఓ గారు ఒక రోజు ముందుగానే చెప్పుంటారు. తర్వాత కౌంటింగ్ రోజు గూడా కౌంటింగ్ కమెన్స్ అయ్యే ముందు మరొకసారి ఆర్‌ఓ గారు అబ్జర్వర్ గారికి లేటెస్ట్ ఫిగర్ అంటే నిన్న నిన్న ఒక రోజు ముందు ఇచ్చారు. ఆ ఇచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఏమైనా పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ వచ్చుంటాయి. దానివల్ల ఈ పోస్టల్ బ్యాలెట్ కవర్స్ యొక్క నంబర్ అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యేకి ఛాన్సెస్ ఉంటాయి. సో, అప్పుడు మరొకసారి ఆర్‌ఓ గారు అబ్జర్వర్ గారికి కరెక్ట్ ఫిగర్ అనేటువంటిది ఇస్తారు. ఎన్ని పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి అని చెప్పి. ఓకే. నెక్స్ట్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ యొక్క కౌంటింగ్ అనేటువంటిది ఏఆర్‌ఓ గారి టేబుల్ మీద లేదా ఆర్‌ఓ లేదా ఏఆర్‌ఓ గారు ఉంటారు. వారి సమక్షంలో కౌంటింగ్ అనేది మొదలవుతుంది. ఇందాకే మనం చెప్పుకున్నాము. ఈటీపీబీఎస్ కౌంటింగ్ టేబుల్ మీద ప్లస్ ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్ మీద
ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు, తర్వాత ఒక ఏఆర్ఓ గారు కూడా ఉంటారనమాట. ఓకే. నెక్స్ట్ ఆహ్, ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో మొదటి దశ వచ్చి డిక్లరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి వ్యాలిడా కాదా అనేటువంటిది డిసైడ్ చేయాలి. సో, కాబట్టి ఇది మొదలుపెట్టే ముందు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది మొదలుపెట్టే ముందు ఆర్ఓ కానీ, ఏఆర్ఓ కానీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఏవి వ్యాలిడ్ డిక్లరేషన్స్, ఏవి వ్యాలిడ్ కాదు అని చెప్పి ఒక డిక్లరేషన్ తీసుకొని చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ కౌంటింగ్ స్టాఫ్ ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తుంటారో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. తర్వాత ప్రతి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్‌కి అడిషనల్‌గా ఒక మైక్రో అబ్జర్వర్‌ని కూడా అలాట్ చేసుంటారనమాట. ఇంకా అలాగే కంటెస్టింగ్ క్యాండిడేట్ గాని, వారి తరపున ఎలక్షన్ ఏజెంట్ లేదా కౌంటింగ్ ఏజెంట్ కూడా ఒకరు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్ దగ్గర ఉంటారనమాట. ఓకే. సో, మనం ఇందాక చెప్పుకున్నాము. ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది 8 గంటలకి. ఒక అర్ధగంట గ్యాప్‌తో ఈ ఈవీఎం కౌంటింగ్ జరిగేటువంటి టేబుల్స్ మీద ఈవీఎం కౌంటింగ్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఆహ్, ఇందాక చెప్పుకున్నాం. ప్రతి టేబుల్‌కి ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు. అది ఈవీఎం కౌంటింగ్ జరిగేటువంటి టేబుల్ మీదైనా సరే, తర్వాత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరిగే టేబుల్ మీదైనా సరే, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. సో, ఈ మైక్రో అబ్జర్వర్ యొక్క రోల్ ఏంటంటే, వాళ్ళు ఆ టేబుల్ మీద జరిగేటువంటి కౌంటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అది కరెక్ట్‌గా జరుగుతోందా లేదా, ప్రొసీజర్ ప్రకారం, రూల్ ప్రకారం జరుగుతోందా లేదా, అనేటువంటివి జాగ్రత్తగా గమనించాలి. ప్రతి స్టెప్ గూడా స్టెప్ బై స్టెప్పు ఈ కౌంటింగ్‌లో చాలా క్రూషియల్ అన్నమాట. సో, ప్రతి స్టెప్ ఒక ఆర్డర్‌లో జరుగుతోందా లేదా అనేది మైక్రో అబ్జర్వర్ గమనించాలి. తర్వాత కౌంటింగ్ సూపర్వైజరు, తర్వాత కౌంటింగ్ అసిస్టెంట్ ఎక్కడన్నా ఏదన్నా చిన్న మిస్టేక్స్ లేదా ప్రొసీజర్ తప్పుతూ ఉన్నారంటే వారికి సూచన అనేటువంటిది చేయాలి. ఓకే. ఆహ్, తర్వాత వారు ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే వారు రెక్టిఫై చేసుకోవడానికి తగిన సూచన చేయాలి. రెక్టిఫై చేసుకోకపోతే ఆ కౌంటింగ్ హాల్‌లో ఉండేటువంటి జనరల్ అబ్జర్వర్‌కి ఈ మైక్రో అబ్జర్వర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట. ఓకే. నెక్స్ట్ ఆ కౌంటింగ్ టేబుల్‌లో ఉండేటువంటి కౌంటింగ్ అసిస్టెంట్, కౌంటింగ్ సూపర్వైజర్ వారి డ్యూటీలు వారు కరెక్ట్‌గా చేసేలాగా చూసే బాధ్యత మైక్రో అబ్జర్వర్‌ది. సో, అటువంటి క్రూషియల్ రోల్ అనేటువంటిది మైక్రో అబ్జర్వర్‌కి ఉంటుంది. ఓకే. ఈయన మైక్రో అబ్జర్వరు ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి జనరల్ అబ్జర్వర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క రిప్రజెంటేటివ్ లాగా ప్రతి టేబుల్‌కి ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. వారు ఆ టేబుల్‌లో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. సరే మరి పోస్టల్ బ్యాలెట్ కవర్స్ యొక్క ఇనీషియల్ కౌంటింగ్. సో, ఇనీషియల్ కౌంటింగ్‌లో మనం ఇందాక మనం ఈటీపీబీఎస్‌లో ఏ పనైతే చేసామో అదే పని ఇక్కడ చేస్తాము. కాకపోతే ఇక్కడ ఏంటి క్యూఆర్ కోడ్ రీడర్ అనేటువంటిది ఉండదు. సో, ముందుగా 13సి కవర్ చూడండి. బిగ్ కవర్ లేదా ఔటర్ కవర్. ఈ కవర్‌ని కవర్ బి అని కూడా అంటారు. ఈ 13సి కవర్ అనేటువంటిది మనము తీసుకోవాలి. తెచ్చి పెడతారు టేబుల్ మీద పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లో ఏ బాక్స్‌లో అయితే పోస్టల్ బ్యాలెట్ వేసినటువంటి ఓటరు తన కవర్‌ని వేసుంటారో, ఆ బాక్స్‌లన్నీ తీసుకొచ్చి ఒక్కొక్క టేబుల్‌కి ఒక ఒక మొదటి రౌండ్‌లో ఒక్కొక్క టేబుల్‌కి ఒక 500, 500 పోస్టల్ బ్యాలెట్ కవర్స్‌ని ఇస్తారు. ఇట్లా 13సి కవర్‌ని ఇస్తారు. సో, 13సి కవర్ ఇచ్చినప్పుడు ముందుగా కవర్ మీద గమనించాలి. ఏం గమనించాలంటే ఇక్కడ ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ కవరో, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నంబరు ప్లస్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పేరు అనేటువంటిది ఉంటుంది. కింద అడ్రెస్ చూసినా కూడా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పేరు, రిటర్నింగ్ ఆఫీసర్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో, మనకు అలాట్ చేసుంటారు. ఏ పో ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ మనం కౌంట్ చేస్తున్నాం అనేది మనకు తెలుసనమాట. సో, ఆ పేరు ఇక్కడ ఉందా లేదా? ఆ నంబర్ ఉందా లేదా అనేది చూసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఏమి అంటే 13బి, 13సి కవర్ ఇందాక 13సి కవర్ చూసాము. మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిందా కాదా అనేటువంటిది ఇక్కడ చూసుకున్నాము. నెక్స్ట్ ఏంటి 13సి కవర్‌ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే లోపల ఏముంటుంది? లోపల ఈ 13ఏ డిక్లరేషన్ ఇక్కడ చూడండి 13ఏ డిక్లరేషన్ ఉంటుంది. మడత పెట్టి ఉంటుంది. ఓకే. ఇది కవర్‌లో ఉండదు. నెక్స్ట్ 13బి అని ఒక స్మాల్ కవర్ ఉంటుంది. ఓకే. 13బి దీన్నే కవర్ ఏ అని కూడా అంటారు. సో, 13బి అనేటువంటి స్మాల్ కవర్. ఓకే. సో, ఇప్పుడు ఏం చేయాలి అంటే ముందుగా ఈ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్‌ని ఓపెన్ చేయాలి. డిక్లరేషన్ 13ఏ. సో, డిక్లరేషన్ ఓపెన్ చేసినప్పుడు ఇందులో మనం గమనించుకోవాల్సింది ఏమిటి అనంటే ఇక్కడ చూడండి. బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ అనేటువంటిది ఈ ఎలక్టార్ లేదా ఓటర్ అనేటువంటి వాడు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ వేశారో
వాళ్ళు ఇక్కడ బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ ఖచ్చితంగా రాసుండాలి. నెక్స్ట్ ఆ ఓటర్ సిగ్నేచర్ చేసుండాలి. సిగ్నేచర్ ఆఫ్ ఎలక్టర్ అన్న చోట ఓటర్ సిగ్నేచర్ అనేటువంటిది చేసుండాలి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ అటెస్టింగ్ ఆఫీసర్ ఉంది. ఇక్కడ గెస్టెడ్ ఆఫీసర్ సంతకం పెట్టుండాలి. ఈ 3 చాలా ముఖ్యమైనటువంటివి. 13A డిక్లరేషన్‌లో మనం ఖచ్చితంగా గమనించాల్సింది ఇనీషియల్ కౌంటింగ్‌లో ఇదన్నమాట. పోస్టల్ బ్యాలెట్ పేపర్ యొక్క సీరియల్ నంబరు, ఓటర్ యొక్క సిగ్నేచరు మరియు అసిస్టింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ సారీ గెస్టెడ్ ఆఫీసర్ యొక్క సంతకము. ఈ 3 ఉన్నాయా లేదా అనేటువంటిది చూడాలి. ఇంకా ఆటోమేటిక్‌గా ఓటర్ డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడ ఉంటాయి. ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పేరు, నంబరు, తర్వాత ఈ ఓటర్ యొక్క అడ్రెస్సు ఇవన్నీ కూడా మామూలుగా ఫిలప్ చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ ఏం చూడాలి అనంటే 13బి కవర్. సో, అక్కడ డిక్లరేషన్ ఓకే అని అనుకోండి. 13ఏ డిక్లరేషన్ ఓకే అంటే నెక్స్ట్ 13బి కవర్ అనేటువంటిది చూస్తాం. ఈ కవర్ ఓపెన్ చేయకుండా ఫస్ట్ బయట చూస్తాం. సో, మన కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిందా కాదా అనేటువంటిది ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నంబర్ ఆఫ్ బ్యాలెట్ పేపర్. బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్. ఈ 13బి కవర్ లోపల ఏ బ్యాలెట్ పేపర్ అయితే ఉందో దాని సీరియల్ నంబర్ ఇక్కడ మెన్షన్ చేసుండాలి. సో, మెన్షన్ చేశారా లేదా అనేది ఇక్కడ ఇనీషియల్ కౌంటింగ్‌లో మనం గమనిస్తాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ సో, ఈ 2 ఓకే అయితే అప్పుడు మనం 13బి కవర్ అనేటువంటిది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేస్తే 13బి కవర్ లోపల బ్యాలెట్ పేపర్ ఇట్లా ఉంటుంది. నమూనా ఒకసారి బ్యాలెట్ పేపర్ నమూనా మీరిక్కడ చూడండి. ఎవరైతే చూసుండారో పోలింగ్ రోజు వాళ్ళిక్కడ చూస్తే ఐడియా వస్తుంది. అయితే ఇక్కడ 13బి కవర్ ఓపెన్ చేయడానికి ముందు కొన్ని ఇంపార్టెంట్ విషయాలున్నాయి. వాటిని ఒకసారి మనం పరిశీలిద్దాం. సో, ఇందాక చెప్పుకున్నాం బిగ్ కవర్ 13సి కవర్‌ని బిగ్ కవర్ అని చెప్పి, బిగ్ ఎన్వలప్ అని చెప్పి అని అంటారు అని చెప్పి. సో, ఆ 13సి కవర్‌ని ఓపెన్ చేస్తే లోపల 13ఏ డిక్లరేషన్ ఉంటుంది. అలాగే ఒక స్మాల్ కవర్ ఉంటుంది. దాన్ని 13బి అంటారు. లేదా కవర్ ఏ అని కూడా అంటారనమాట. సో, ఈ కవర్‌లోనే పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఇందాక చెప్పాం కదా! ఏం చేస్తాము 13సి కవర్ పైన మన కాన్స్టిట్యుయెన్సీదా కాదా అని చూసుకున్నాము. ఓకే. మన కాన్స్టిట్యుయెన్సీదే అని చెప్పి తెలిసింది. అప్పుడు ఆ 13సి కవర్‌ని వాళ్ళక్కడ గమ్మేసి అంటించుంటారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిపినప్పుడు. దాన్ని మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే లోపల డిక్లరేషన్ ఉంటుంది గదా! ఆ డిక్లరేషన్‌ని మనం ఇప్పుడు బయటికి తీస్తాం. ఇది మడత పెట్టి లోపల పెట్టుంటారు. దాన్ని బయటికి తీసి స్క్రూటినీ చేస్తాం. 13ఏ డిక్లరేషన్‌ని స్క్రూటినీ చేస్తామనమాట. ఓకే. తర్వాత ఈ స్క్రూటినీ స్టేజ్‌లో ఏదైనా రిజెక్ట్ అయిందనుకోండి. స్క్రూటినీ స్టేజ్‌లో ఏ పోస్టల్ బ్యాలెట్ అయినా రిజెక్ట్ అయింది అని అనుకోండి. అప్పుడు ఆ డిక్లరేషన్‌ని 13ఏ డిక్లరేషన్‌ని 13బి స్మాల్ ఎన్వలప్ ఏదైతే ఉందో దాన్ని రెండిటిని కూడా మళ్ళీ 13సి బిగ్ కవర్ లోపల పెట్టేస్తామనమాట. ఓకే. ఈ విధంగా రిజెక్ట్ అయినటువంటి అంటే ఇనీషియల్ స్టేజ్‌లో 13ఏ డిక్లరేషన్‌ని స్క్రూటినీ చేసినప్పుడు ఇందాక నేను చెప్పాను. కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ అవుతాయి. ఏ కారణాలు? ఓటర్ యొక్క సంతకం లేకపోయినా, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా, తర్వాత బ్యాలెట్ పేపర్ యొక్క సీరియల్ నంబర్ లేకపోయినా ఈ 13ఏ డిక్లరేషన్ రిజెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే 13ఏ రిజెక్ట్ అవుతుందో ఆటోమేటిక్‌గా 13బి కూడా రిజెక్ట్ అవుతుంది. సో, 13ఏ, 13బి 2 కూడా ఇందాక 13సి లోపల నుంచి బయటికి తీసాం కదా! దాన్ని మళ్ళీ 13సి లోపల పెట్టేస్తాము. పెట్టేసి రిజెక్టెడ్ ఆహ్, పోస్టల్ బ్యాలెట్ అని చెప్పేసి మన దగ్గర ఒక పెద్ద కవర్ ఇచ్చుంటారు. అందులో ఈ రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా అందులో మనం పెట్టేస్తాం అన్నమాట. ఓకే. సో, ఈ విధంగా రిజెక్ట్ అయినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక పెద్ద కవర్‌లో పెట్టేసి ఆ కవర్ మీద ఈ విధంగా రాస్తాం. ఓకే. అయితే ఇక్కడ చూడండి ఒక ముఖ్యమైనటువంటి విషయము. ఆహ్, ఏ పోస్టల్ బ్యాలెట్‌నైనా రిజెక్ట్ చేస్తున్నామనంటే, ఆ రిజెక్ట్ అంటే కౌంటింగ్ స్టాఫ్ ఇనీషియల్ స్టేజ్‌లో ఇది లేదు కాబట్టి రిజెక్ట్ చేయాలి. ఇది లేదు కాబట్టి రిజెక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు అంటారు. కౌంటింగ్ సూపర్వైజర్ గాని, అసిస్టెంట్ గాని. అప్పుడు ఆ టేబుల్‌లో ఉండేటువంటి ఏఆర్ఓ గారు మరొక్కసారి దాని మీద దృష్టి పెట్టి ఇది రిజెక్ట్ చేయాలా? వద్దా? అనేటువంటిది డిసైడ్ చేస్తారనమాట. ఓకే. అంటే వెరిఫై చేసి డిసైడ్ చేస్తారు. ఎవరు? ఏఆర్ఓ గారు. వారికేదైనా సందేహం ఉంటే ఆర్‌ఓ గారి యొక్క అభిప్రాయం తీసుకొని దాన్ని రిజెక్ట్ చేయాలా? లేదా మళ్ళీ యాక్సెప్ట్ చేయాలా? అనేటువంటి డెసిషన్‌ని తీసుకుంటారనమాట. ఓకే. ఆ తర్వాత రిజెక్ట్ చేయాలి అని డిసైడ్ అయితే అప్పుడు రిజెక్టెడ్ కేటగరీ కింద వాటిని పక్కన పెట్టుకుంటారు. సో, ఆ విధంగా రిజెక్ట్ చేసినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ గూడా ఒక పెద్ద కవర్ ఇస్తారు. ఆ కవర్‌లో వాటిని పెట్టాలి. ఓకే. లాస్ట్‌లో
ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా రిజెక్ట్ కాబడినటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా పెద్ద కవర్‌లో పెట్టి, ఆ కవర్ మీద రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్స్ అని చెప్పి బోల్డ్ లెటర్స్‌తో రాస్తారు. రాస్తూ ఆ కవర్ మీద ఇంకా ఏం రాస్తారు? పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ పేరు, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పేరు, లేదా అసెంబ్లీ సెగ్మెంట్ యొక్క పేరు రాస్తారు. అలాగే కౌంటింగ్ జరుగుతున్నటువంటి డేట్ కూడా రాస్తారనమాట. ఓకే. సో, ఈ కవర్ సెపరేట్‌గా మనం పక్కన పెట్టుకొనుంటాం టేబుల్ మీద. రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ అన్నీ పెట్టడానికి ఒక కవర్ అనేటువంటిది పెట్టుకొనుంటాం. ఆ కవర్ లోపల ఇవన్నీ గూడా ఎప్పటికప్పుడు లోపల పెడుతూ ఉంటారు. సరే. ఈ పోస్టల్ బ్యాలెట్‌ని రిజెక్ట్ చేయడానికి ఇందాక మనం కొన్ని కారణాలు చెప్పాం. 13A డిక్లరేషన్‌లో కొన్ని ఉండాలి అని చెప్పేసి. అయితే ఇక్కడ చూడండి 13A డిక్లరేషన్‌లో గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టారు. కానీ గెజిటెడ్ ఆఫీసర్ యొక్క సీల్ వేయలేదు. సీల్ లేదనుకోండి. దాన్ని రిజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ముఖ్యంగా ఏపీ సీఈఓ వారిచ్చిన లేటెస్ట్ గైడ్‌లైన్స్ ప్రకారము 13A డిక్లరేషన్‌లో ఓటర్ సంతకం పెట్టాడు. గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాడు. పోస్టల్ బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ ఉంది అనుకోండి. అది యాక్సెప్ట్ అయిపోతుంది. 13A డిక్లరేషన్‌లో గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టి సీల్ వేయకపోయినా దాన్ని మనము రిజెక్ట్ చేయకూడదు. యాక్సెప్ట్ చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక రెండవది ఆహ్, 13బి కవర్. 13బి స్మాల్ కవర్ ఉంటుంది. ఓకే. 13సి కవర్ లోపల 13ఏ ఎన్వలప్ ఉంటుంది. 13బి స్మాల్ కవర్ కూడా ఉంటుంది. ఈ స్మాల్ కవర్ మీద కూడా మామూలుగా అయితే రూల్ ప్రకారం సిగ్నేచర్ చేయాలి. అయితే లేటెస్ట్ గైడ్‌లైన్స్ మనకు ఈసీఐ నుంచి వచ్చాయి. వారి ఆహ్, క్షమించాలి. 13సి కవర్ మీద ఓటరు తన సంతకం అనేటువంటిది, తన సిగ్నేచర్ అనేటువంటిది ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద చేయాలి. అది ఒకప్పటి రూలు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన లేటెస్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం, ముఖ్యంగా ఏపీ సీఈఓ వారు ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం ఇక్కడ ఓటరు సంతకం చేయకపోయినా 13సి కవర్ పైన లెఫ్ట్ సైడ్ కింద సంతకం చేయకపోయినా అది యాక్సెప్ట్ అవుతుంది. సో, ఈ విషయం కూడా బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ 13A డిక్లరేషన్‌లో గెజిటెడ్ ఆఫీసర్ సీల్ లేకపోయినా ఇది యాక్సెప్ట్ అవుతుంది. సంతకం చేసి సీల్ వేయకపోయినా యాక్సెప్ట్ అవుతుంది. తర్వాత ఈ 13సి కవర్‌లో ఇక్కడ ఓటర్ సంతకం చేయకపోయినా కూడా అది యాక్సెప్ట్ అవుతుంది. రిజెక్ట్ కాదు. ఓకే. సో, ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఏమిటంటే ఆహ్, కవర్ మీద సంతకం చేయలేదు. ఓకే. 13సి కవర్ మీద సంతకము చేయలేదు. మరి ఎవరు వేశారు ఓటు అనేటువంటిది మనము ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం? డిక్లరేషన్ చూసి కన్ఫర్మ్ చేసుకుంటాం. డిక్లరేషన్‌లో ఓటర్ యొక్క డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అంటే ఓటర్ యొక్క ఐడెంటిటీ అనేది ఓకే. మనకు డిక్లరేషన్ ద్వారా క్లారిటీ వస్తుంది. సో, క్లారిటీ వచ్చినప్పుడు ఇక్కడ 13సి కవర్‌లో పైన సంతకం చేయకపోయినా పర్వాలేదన్నమాట. దాన్ని మనము యాక్సెప్ట్ చేస్తాము. ఓకే. సో, ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో, ఐడెంటిటీ ఆఫ్ ద ఎలక్టార్ లేదా సెండర్ అనేటువంటిది మనం డిక్లరేషన్ ద్వారా వెరిఫై చేసుకుంటాం. కాబట్టి సమస్య లేదు. దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చన్నమాట. సరే డిక్లరేషన్స్‌ని వెరిఫై చేసినప్పుడు 13A డిక్లరేషన్స్‌ని ఏవైతే యాక్సెప్ట్ అవుతాయో, ఏవైతే వాలిడ్ డిక్లరేషన్స్ ఉంటాయో, రూల్ ప్రకారం ఉంటాయో, వాటన్నిటిని ఒక పక్కన పెట్టుకుంటాం. ఒక సెపరేట్ ఎన్వలప్ ఉంటుంది. బిగ్ ఎన్వలప్. ఆ ఎన్వలప్ పైన బోల్డ్ లెటర్స్‌లో వాలిడ్ డిక్లరేషన్స్ అని చెప్పి పైన రాయాలి లేదా రాసుంటుంది. తర్వాత దాని మీద ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ లేదా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లేదా అసెంబ్లీ సెగ్మెంట్ పేరుంటుంది. కౌంటింగ్ డేట్ ఉంటుందన్నమాట. సో, ఆ ఎన్వలప్‌లో వాలిడ్ డిక్లరేషన్స్ అన్నీ గూడా మనం పెట్టుకుంటాం. ఓకే. ఇంతకుముందు మనం ఒక బిగ్ ఎన్వలప్ చూసాం. అదొచ్చి ఇన్వాలిడ్ డిక్లరేషన్స్ అన్నమాట. ఇదొచ్చి వాలిడ్ డిక్లరేషన్స్. ఓకే. తర్వాత ఈ డిక్లరేషన్స్ అన్నీ కవర్‌లో ఎప్పుడు పెట్టాలి అంటే లాస్ట్‌లో అంటే కౌంటింగ్ అయిన తర్వాత కాదు. ఇనీషియల్ స్టేజ్‌లోనే ఈ డిక్లరేషన్ ఒక్కొక్కటి తీసుకొని మనం చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఏవి వాలిడు, ఏవి ఇన్వాలిడు ఎప్పటికప్పుడు అవి సెపరేట్‌గా వాలిడ్ అని ఒక కవర్‌లో, ఇన్వాలిడ్ అని ఒక కవర్‌లో మనం పెట్టేసుకుంటాం అన్నమాట. ఓకే. సో, ఈ వాలిడ్ డిక్లరేషన్స్‌ని కవర్‌లో పెట్టడం అనేది లాస్ట్‌లో చేయకూడదు. 13బి కవర్స్ స్మాల్ ఎన్వలప్స్ 13బి ఏవైతే ఉన్నాయో
వాటిని ఓపెన్ చేయడానికి ముందే వ్యాలిడ్ డిక్లరేషన్స్ అనేటువంటి ఒక పెద్ద ఎన్వలప్‌లో పెట్టాలన్నమాట. ఓకే. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే 13B స్మాల్ కవర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 13B స్మాల్ కవర్స్ అన్నీ గూడా ఇందాక మనం తీసాం. 13A డిక్లరేషన్ తీసి చెక్ చేసాం, వెరిఫై చేసాం. అంతా కరెక్ట్‌గా ఉందంటే దాన్ని వ్యాలిడ్ డిక్లరేషన్స్‌లో పెట్టుకున్నాం. ఓకే. దానికి సంబంధించిన 13B స్మాల్ కవర్ ఏదైతే ఉందో, ఆ కవర్‌ని ఒక పక్కన పెట్టాం. సో, ఇప్పుడు వ్యాలిడ్ డిక్లరేషన్స్ అన్నీ ఒకవైపు వచ్చాయి. ఇన్‌వాలిడ్ డిక్లరేషన్స్, తర్వాత ఇన్‌వాలిడ్ 13B కవర్స్, తర్వాత ఇన్‌వాలిడ్ 13C అవన్నీ గూడా ఒకవైపు వచ్చేసాయి. ఇంక నెక్స్ట్ ఈ 13B స్మాల్ కవర్స్, ఈ వ్యాలిడ్ డిక్లరేషన్ సంబంధించిన 13B స్మాల్ కవర్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఏం చేస్తారంటే, మనకొక కంటైనర్ ఇచ్చుంటారు. ఆ కంటైనర్‌లో 13B స్మాల్ కవర్స్ అన్ని గూడా ఓపెన్ చేయకుండా అలాగే వాటన్నిటిని గూడా ఆ కంటైనర్‌లోకి వేయాలి. వేసి వాటిని బాగా మిక్స్ చేయాలి. పైకి కిందకి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని టేబుల్ మీద వేసుకోవాలి. వేసుకొని ఒక్కొక్క కవరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి లోపల బ్యాలెట్ పేపర్‌ని గమనించాలి. ఆ బ్యాలెట్ పేపర్‌ని స్క్రూటినీ చేయాలి. చేసి ఆ బ్యాలెట్ పేపర్ వ్యాలిడా కాదా? ఓకే. ఆ బ్యాలెట్ పేపరు ఆహ్, వ్యాలిడ్ బ్యాలెట్ పేపర్ కిందకి వస్తుందా? రాదా? అనేటువంటిది డెసిషన్ తీసుకోవాలి. ఓకే. తీసుకొని ఆ వ్యాలిడ్ పోస్టల్ ఓట్స్, ఇన్‌వాలిడ్ పోస్టల్ ఓట్స్ అని మనం సెపరేటు చేసుకుంటామనమాట. సో, మనం పదే పదే ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో ఒక పాయింట్ పదే పదే ఏం చెప్తున్నామంటే, ఏ డిక్లరేషన్స్ అయితే రిజెక్టెడ్ కింద మనం పెట్టుకుంటామో, వాటిని ఏఆర్‌ఓ గారు లేదా ఆర్‌ఓ గారు మరొకసారి వెరిఫై చేసి అప్రూవ్ చేయాలన్నమాట. ఒక పర్సనల్ కేర్ తీసుకొని మరొకసారి వెరిఫై చేసి అప్రూవ్ చేయాలి. 13A డిక్లరేషన్ తర్వాత 13B ఇవన్నీ గూడా ఒకదాని తర్వాత ఒకటి ఏవైతే రిజెక్ట్ అయినాయో వాటిని మరొకసారి పరిశీలించి అప్రూవ్ చేయాలి. ఓకే. రిజెక్టెడ్ లేదు ఇది యాక్సెప్టెడ్ అటువంటి డెసిషన్ అనేటువంటిది తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు 13B కవర్స్ ఏవైతే మన టేబుల్ మీద ఉన్నాయో అవి ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేయాలి. ఓకే. ఓపెన్ చేసి ఆ లోపల ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్స్‌ని బయటికి తీసి, వాటిని స్క్రూటినీ చేసి డిసైడ్ చేయాలి. బ్యాలెట్ పేపర్ వ్యాలిడా, ఇన్‌వాలిడా అనేటువంటిది డిసైడ్ చేయాలి. సో, ఈ వర్క్ అంతా కూడా ఏఆర్‌ఓ గారి ఆధ్వర్యంలో కౌంటింగ్ స్టాఫ్ చేస్తారనమాట. ఓకే. సరే లోపల ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ చూసి అది వ్యాలిడ్ ఓటా, ఇన్‌వాలిడ్ ఓటా అనేటువంటిది డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసి వ్యాలిడ్ ఓట్స్ అన్నీ ఒకవైపు వస్తాయి గదా! సో, ఆ వ్యాలిడ్ ఓట్స్ ఏవైతే ఒకవైపు వచ్చాయో ఆ వ్యాలిడ్ ఓట్స్‌ని ఇక్కడ చూడండి ఒక బ్యాలెట్ పేపర్ తీశారు. చూస్తారు. బ్యాలెట్ పేపర్ వ్యాలిడు, ఓటు వ్యాలిడు అని అనుకోండి. అప్పుడు ఆ ఓటు ఏ క్యాండిడేట్‌కైతే వేశారో, ఆ క్యాండిడేట్‌కి సంబంధించి ఇక్కడ ఈ ఆహ్, పోస్టల్ బ్యాలెట్‌కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరిగే టేబుల్ మీద పిజియన్ హోల్స్ అనేటువంటి ట్రే ఉంటుంది. పిజియన్ హోల్స్ ట్రే ఉంటుందన్నమాట. సో, పిజియన్ హోల్స్ ట్రేలో ప్రతి హోల్ మీద కంటెస్టింగ్ క్యాండిడేట్ యొక్క సింబల్ అంటించి ఉంటారు. ఓకే. సో, ఎప్పుడైతే 13బీ కవర్ ఓపెన్ చేసి బ్యాలెట్ పేపర్ తీస్తారో, అందులో ఎవరికి ఓటు వేశారు అనేది కనిపిస్తుంది. అక్కడున్న ఏజెంట్స్‌కి చూపిస్తారు. ఇది పలానా వాళ్ళకి ఓటు వేశారని చెప్పి చూపించి, ఆ ఓటు ఎవరికైతే వేశారో వాళ్ళకి సంబంధించిన పిజియన్ హోల్ ఓకే. ఆ పిజియన్ హోల్ మీద కంటెస్టింగ్ క్యాండిడేట్ సింబల్ ఉంటుంది గదా! సో, ఆ సింబల్ దగ్గర తీసుకెళ్ళి ఈ బ్యాలెట్ పేపరు పెట్టడం జరుగుతుంది. అట్లా వ్యాలిడ్ బ్యాలెట్ పేపర్స్ అన్నీ గూడా ఎవరికైతే ఓటు పడిందో వారికి సంబంధించిన పిజియన్ హోల్‌లో పెట్టాలన్నమాట. ఓకే. పెట్టిన తర్వాత ఇప్పుడేం చేస్తారు అనంటే, ఈ పిజన్ హోల్‌లో ఉండేటువంటి బ్యాలెట్ పేపర్స్ అంటే మొత్తం మనకి 500 పోస్టల్ బ్యాలెట్ కవర్స్ ఇచ్చారు. అందులో వ్యాలిడ్ 13బీ ఏవైతే ఉన్నాయో, వ్యాలిడ్ డిక్లరేషన్‌కి సంబంధించినటువంటి వ్యాలిడ్ 13బీ కవర్స్ అన్ని ఓపెన్ చేశాము. మిక్సప్ చేసి మొదట ఓపెన్ చేశాము. ఆ బ్యాలెట్ పేపర్స్ అన్ని తీసాము. క్యాండిడేట్ వైస్‌గా సెగ్రిగేట్ చేసి పిజన్ హోల్స్‌లో పెట్టాము. పెట్టినటువంటి వాటిని ఇప్పుడు బయటికి తీసి ఒక్కొక్క దాంట్లోటి బయటికి తీసి 25, 25 గాని లేదా 50, 50 గాని ఒక బండిల్ కడతాం. ఇది 25 50నా అనేటువంటిది ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఏఆర్‌ఓ గాని లేదా ఆర్‌ఓ గాని చెప్తారు. ఎన్నెన్ని ఒక బండిల్ అనేటువంటిది. వీవీప్యాట్ స్లిప్స్ కౌంటింగ్‌లో అయితే 25, 25 వీవీప్యాట్ స్లిప్స్‌ని ఒక బండిల్‌గా కడతాము. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్‌లో కూడా చెప్తారనమాట. సో, ఆ విధంగా బండిల్స్ చేస్తాం. బండిల్స్ చేసిన తర్వాత ఆ పోస్టల్ బ్యాలెట్స్‌ని కౌంట్ చేస్తాం. కౌంట్ చేస్తూ మనకి ఒక ప్రొఫార్మా ఇచ్చుంటారు. రిజల్ట్ షీట్ అన్నమాట. దాన్ని ఫార్మ్ నంబర్ 20 అని చెప్పి అంటారు. అందులో క్యాండిడేట్ వైస్‌గా ఎవరికి ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ వచ్చాయో
నమోదు చేయాలన్నమాట. ఓకే. క్యాండిడేట్ వైస్‌గా వచ్చినటువంటి ఓట్లని అందులో నమోదు చేసి తర్వాత ఆ టోటల్ ఓట్స్ అనేటువంటిది కూడి కింద టోటల్ ఓట్స్ పోల్డ్ ఇన్ పోస్టల్ బ్యాలెట్ అనేటువంటిది అక్కడ మె మెన్షన్ చేయాలి. ఓకే. తర్వాత ఈ రిజల్ట్ షీట్‌లో ఫార్మ్ 20లో రిజల్ట్ షీట్‌లో క్యాండిడేట్ వైస్‌గా ఓట్లన్నీ నమోదు చేసి కింద టోటల్ వేసిన తర్వాత ఆర్‌ఓ కానీ లేదా ఏఆర్‌ఓ కానీ ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తారు. అక్కడ టేబుల్ మీద ఉన్నటువంటి ఏజెంట్స్‌కి చూపిస్తూ ఆ ఫార్మ్ 20ని తర్వాత బిగ్గరగా మైక్‌లో అనౌన్స్ చేస్తారు. సో, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదటి రౌండ్ జరిగింది. ఈ రౌండ్‌లో ఈ క్యాండిడేట్‌కి ఇన్ని ఓట్లొచ్చాయి. ఈ క్యాండిడేట్‌కి ఇన్ని ఓట్లొచ్చాయి. అలా అనౌన్స్ చేస్తూ నోటాకి ఇన్ని ఓట్లు వచ్చాయి. తర్వాత ఇన్వాలిడ్ లేదా రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్స్ ఇన్నున్నాయి. టోటల్ ఇన్ని టేబుల్‌కి అలాట్ చేశారు. ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పి ఓకే. మైక్‌లో అనౌన్స్ చేయడం అనేటువంటిది జరుగుతుందనమాట. సో, ఇక్కడ చూడండి రిజల్ట్ షీట్ ఒకసారి గమనించండి. ఫార్మ్ 20 ఫైనల్ రిజల్ట్ షీట్ అని చెప్పి అంటారు. సో, ఈ రిజల్ట్ షీట్‌లో పైన ఆ కాన్స్టిట్యుయెన్సీ నంబర్ తర్వాత పేరు అనేటువంటిది ఉంటుంది. తర్వాత అది ఆహ్, ఏ స్టేట్‌కి సంబంధించినటువంటి ఎలక్షన్ అనేటువంటి ఇక్కడైతే మనకు ఆహ్, ఏపీఎల్ఏ అని ఉంటుంది. అంటే ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పి ఉంటుందనమాట. ఓకే. ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ నంబరు, పేరు అని మనమే రాయాల్సి ఉంటుంది. ఈ టేబుల్ మీద ఉన్నటువంటి కౌంటింగ్ స్టాఫ్ లేదా ఏఆర్ఓ గారు ఈ వివరాలన్నీ ఫిలప్ చేస్తారు. తర్వాత ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నంబరు, పేరు ఓకే. ఇక్కడ రాస్తారు. ఇందాక ఇక్కడ రాసారు. అదే ఇక్కడ రాస్తారనమాట. ఈ రిజల్ట్ షీట్‌లో పార్ట్ 1 చూడండి. తర్వాత ఎంతమంది ఎంతమంది ఓటర్లున్నారు. ఓకే. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఎంతమంది ఓటర్లున్నారు అనేటువంటిది ఇక్కడ నమోదు చేస్తారు. తర్వాత ఈ ప్రొఫార్మాలో ఇక్కడ సీరియల్ నంబర్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్స్. సో, పోలింగ్ స్టేషన్ యొక్క సీరియల్ నంబర్ ఇటువైపు రాస్తారు. తర్వాత ఇక్కడ ఆహ్, ఒక్కొక్క క్యాండిడేట్‌కి ఎన్ని ఓట్లొచ్చాయి. ఇక్కడ క్యాండిడేట్ 1, క్యాండిడేట్ 2, క్యాండిడేట్ 3 అని చెప్పి ఇక్కడ వాళ్ళ పేర్లకు తర్వాత సీరియల్ నంబర్లుంటాయి. సో, వాళ్ళకి పోలింగ్ స్టేషన్ నంబర్ 1లో ఎన్ని వాలిడ్ ఓట్స్ వచ్చాయి. పోలింగ్ స్టేషన్ నంబర్ 3లో ఎన్ని వాలిడ్ ఓట్స్ వచ్చాయి అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేస్తారు. తర్వాత ఈ ఇక్కడ ఈ కాలంలో వాళ్ళకి ఆహ్, ఈ కాలంలో ఆ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించినటువంటి ఓట్లని ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లని కౌంట్ చేసిన తర్వాత ఎన్ని వచ్చాయనేటువంటిది ఇక్కడ నమోదు చేస్తారన్నమాట ఈ కాలంలో. సో, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో క్యాండిడేట్ వైస్‌గా వచ్చిన ఓట్లని ఇక్కడ నమోదు చేస్తారు. ఇవి కూడా వాలిడ్ ఓట్స్. తర్వాత ఏవైనా రిజెక్ట్ అయ్యి ఇన్వాలిడ్ అయినాయనుకోండి, అవి ఇక్కడ టోటల్ ఎన్ని ఇన్వాలిడ్ అయ్యాయో అది ఇక్కడ మెన్షన్ చేస్తారు. రిజెక్ట్ చేసినటువంటివి. ఓకే. ఇక్కడ చూడండి ఇది రిజెక్టెడ్ ఓట్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ టోటల్ మెన్షన్ చేస్తారు. ఇందాక క్యాండిడేట్ వైస్‌గా వచ్చాయి కదా! దాని టోటల్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. తర్వాత నోటాకి ఎంతమంది వేశారో ఆ ఫిగర్ ఇక్కడ వేయటం జరుగుతుంది. ఇది ఫార్మ్ 20 ఫైనల్ రిజల్ట్ షీట్ లో ఫిలప్ చేయాల్సినటువంటిది. ఇందులో కింద రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం పెడతారు. అంటే మనకి టేబుల్‌కి యాక్చువల్‌గా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. వారైనా లేదంటే రిటర్నింగ్ ఆఫీసర్ అయినా సరే సంతకం పెడతారు. ఓకే. తర్వాత ఇందాక చెప్పుకున్నాము. ఏంటి అంటే రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించిన కేసెస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా 13A డిక్లరేషన్‌లో కొన్ని ముఖ్యమైనటువంటి వివరాలు లేవు అని మనం రిజెక్ట్ చేసాము. వాటిని ఆర్‌ఓ గాని, ఏఆర్‌ఓ గాని మరొకసారి వెరిఫై చేస్తారు. ఇంకా వాటిని పర్మనెంట్‌గా రిజెక్టెడ్ కేటగరీలో పెట్టేద్దాము. ఇంకా దీన్ని కౌంటింగ్‌లోకి తీసుకోము అనే నిర్ణయం తీసుకోవడానికంటే ముందు మరొకసారి వెరిఫై చేసి నిజంగానే వాటిని రిజెక్ట్ చేయాలంటే వాటిని పక్కన పెట్టేస్తారనమాట. ఓకే. ఆ తర్వాతనే ఈ వాలిడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ ఆహ్, ఆ తర్వాత అంటే ఫైనల్‌గా కౌంటింగ్ అయిపోయింది గదా! సో, కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈ వాలిడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ అన్నీ ఒక ఎన్వలప్‌లో, తర్వాత రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ అన్నీ ఇంకొక ఎన్వలప్‌లో పెడతారు. పెట్టి వాటిని క్లోజ్ చేసి ఫైనల్‌గా లాస్ట్‌లో సీలింగ్ చేసేటప్పుడు రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ అన్నీ ఒక కవర్‌లో ఉన్నాయి. తర్వాత వాలిడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ అన్నీ ఒక కవర్‌లో ఉన్నాయి. 2 కవర్లు కలిపి ఒక ప్యాకెట్‌లో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది లాస్ట్‌లో సీలింగ్ అప్పుడు. ఓకే. ఈ ప్యాకెట్స్ మీద ఆర్‌ఓ గారు సంతకము, సీలు ఉంటుంది. కావాలంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ గాని, వారి తరపున ఏజెంట్స్ గాని దాని మీద సంతకం చేయొచ్చు. కావాలంటే వాళ్ళ సీల్లు కూడా వాళ్ళు వేయొచ్చనమాట. ఓకే. తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొత్తం కూడా వీడియోగ్రఫీ తీస్తారని మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. ఆ వీడియో తీసుంటారు. దానికి సంబంధించిన సీడీ అనేటువంటిది రిటర్నింగ్ ఆఫీసరు ఒక సీడీ కాపీ కంటెస్టింగ్ క్యాండిడేట్‌కి
వారు అడిగితే వారి రిక్వెస్ట్ మీద ఇస్తారు. క్యాండిడేట్ లేదా వారి తరపున ఏజెంట్ రిక్వెస్ట్ చేసుకుంటే ఒక సీడీ కూడా రిటర్నింగ్ ఆఫీసరు ఈ కౌంటింగ్‌కి సంబంధించి ఇస్తారనమాట. తర్వాత కౌంటింగ్ ఆఫీసరు రిజల్ట్ షీట్‌లో రిజల్ట్ అంతా నమోదు చేసిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసరు ఆ రిజల్ట్‌ని వెంటనే డిక్లేర్ చేయరు. సో, ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అనంటే అక్కడ కౌంటింగ్ హాల్‌లో ఒక అబ్జర్వర్ ఉంటారు. జనరల్ అబ్జర్వర్ ఒకరుంటారు. వారి నుంచి ఆథరైజేషన్ తీసుకున్న తర్వాత అది ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఉంటుంది. ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్‌లో ఆథరైజేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే రిటర్నింగ్ ఆఫీసరు రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. ఓకే. సో, ఇక్కడ చూడండి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌కి సంబంధించినటువంటి రిజల్ట్ డిక్లేర్ చేయడంలో, లేదా రిజల్ట్ నమోదు చేయడంలో కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ లేదా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఒక ఇద్దరికి ప్రత్యేకంగా ఉంటుంది. వారొకరు ఆర్‌ఓ, మరొకరు అబ్జర్వర్. వీళ్ళు జాగ్రత్తగా ఆ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది ఫెయిర్‌గా జరుగుతోందా లేదా? యాక్యురేట్‌గా జరుగుతోందా లేదా? తర్వాత ఆ రిజల్ట్ అంతా కరెక్ట్‌గా కంపైల్ చేస్తున్నారా లేదా? అనేటిది జాగ్రత్తగా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని గమనించుకోవాలనమాట. ఓకే. తర్వాత ఎక్కడైనా సరే ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో విన్నింగ్ మార్జిన్ అనేటువంటిది మొదటి క్యాండిడేట్‌కి మరియు రెండవ క్యాండిడేట్‌కి మధ్య ఉన్నటువంటి విన్నింగ్ మార్జిన్ ఓకే. ఆ కాన్స్టిట్యుయెన్సీలో రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ ఎన్నైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేసినప్పుడు రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ విన్నింగ్ మార్జిన్ కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి. అప్పుడు మరొకసారి రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్‌ని మరొకసారి రీవెరిఫై చేయాల్సొస్తుంది. చేసి ఈ స్టేజ్‌లో గూడా కొన్ని యాక్సెప్ట్ అయితే వాటిని యాక్సెప్ట్ కిందకి వేయటం. లేదు రిజెక్ట్ అయితే రిజెక్ట్ కిందకి పెట్టడం అనేటిది జరుగుతుంది. ఒకవేళ విన్నింగ్ మార్జిన్ అంటే ఫస్ట్ క్యాండిడేట్‌కి, రెండో క్యాండిడేట్‌కి మధ్య ఉండేటువంటి విన్నింగ్ మార్జిన్ రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ కంటే ఆహ్, తక్కువుందనుకోండి. రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ ఉదాహరణకి ఒక 76 ఉన్నాయి. ఓకే. విన్నింగ్ మార్జిన్ ఎంతుంది అనంటే మొదటి క్యాండిడేట్‌కి, రెండో క్యాండిడేట్‌కి మధ్య విన్నింగ్ మార్జిన్ 90 ఉంది అననుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ గురించి ఇంకా ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆలోచన అంటే ఇందాక చెప్పాం గదా! మరొకసారి రీవెరిఫై చేయాలి అని చెప్పి. సో, ఆ విధంగా రీవెరిఫై చేయాల్సిన అవసరం లేదు. రీవెరిఫై చేసినా కూడా అవన్నీ యాక్సెప్ట్ అయ్యి కౌంట్ చేసినా కూడా మొదటి క్యాండిడేట్‌కి, రెండో క్యాండిడేట్‌కి మధ్య విన్నింగ్ మార్జిన్ ఎక్కువుంది కాబట్టి, దానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి, వాటిని మళ్ళీ రీవెరిఫై చేయాల్సిన అవసరం లేదు. కానీ మొదటి క్యాండిడేట్‌కి, రెండో క్యాండిడేట్‌కి మధ్య విన్నింగ్ మార్జిన్ తక్కువుంది. రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ ఎక్కువున్నాయి అంటే మాత్రం, ఖచ్చితంగా వాటిని మరొకసారి ఏఆర్ఓ గారు రీవెరిఫై చేయాల్సుంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో, ఇందాక చెప్పుకున్నాం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ చేసే ముందు సెక్షన్ 128 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఉండేటువంటి సెక్షన్ 128ని ఒకసారి చదివి వినిపించాలి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్టింగ్‌లో ఆర్ఓ కానీ, ఏఆర్ఓ కానీ అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో, దాన్ని మెయింటెనెన్స్ ఆఫ్ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ అని చెప్పి అంటారు. సో, దీన్ని ఒకసారి చదివి వినిపించాలి. ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్‌ని చదివి వినిపించి, తర్వాత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో, సరే ఇందాక చెప్పుకున్నాం గదా! డిక్లరేషన్ 13A డిక్లరేషన్‌ని స్క్రూటినీ చేయాలి అనేది. సో, స్క్రూటినీ చేసేటప్పుడు ఏమి గమనించాలి? ఏముంటే ఏమవుతుంది? అనేటువంటిది ఇక్కడ చార్ట్‌లో క్లియర్‌గా ఉంది చూడండి. సో, 13సి కవర్ ముందుగా 13సి అనే బిగ్ కవర్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేస్తే లోపల 13ఏ డిక్లరేషన్ అసలు లేదు. ఓన్లీ 13బి స్మాల్ కవర్ ఉంది. 13ఏ డిక్లరేషన్ లేదు అనుకోండి. అప్పుడు వెంటనే ఏమవుతుంది అనంటే, ఆ పోస్టల్ బ్యాలెట్ అనేటువంటిది రిజెక్ట్ అవుతుంది. ఓకే. రిజెక్ట్ అవుతుంది. తర్వాత 13సి కవర్ మీద ఎండార్స్ చేస్తారు. అంటే రీజన్ రాస్తారు. 13సి బిగ్ కవర్ మీద రాస్తారనమాట. ఏమిటి? ఈ కవర్ లోపల డిక్లరేషన్ నాట్ ఫౌండ్. సో, డిక్లరేషన్ నాట్ ఫౌండ్ అని రాసేసి దాని కింద ఏఆర్ఓ గారు సంతకం పెడతారు. సో, డిక్లరేషన్ నాట్ ఫౌండ్ కాబట్టి రిజెక్టెడ్. సో, రిజెక్టెడ్ డ్యూ టు నాట్ ఫౌండింగ్ ఆఫ్ డిక్లరేషన్ లేదా డిక్లరేషన్ నాట్ ఫౌండ్ అని చెప్పి రాసి ఏఆర్ఓ గారు సంతకం పెట్టి దీన్ని పక్కన పెడతారు. అలా కాకుండా డిక్లరేషన్ ఉంది లోపల. 13సి కవర్ ఓపెన్ చేస్తే బిగ్ కవర్ లోపల డిక్లరేషన్ అనేది కనిపించింది. అయితే ఆ డిక్లరేషన్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఓటర్ యొక్క సంతకం లేదు. నాట్ సైన్డ్. సైన్ చేయలేదనుకోండి. అది రిజెక్ట్ అవుతుంది. తర్వాత గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేయలేదనుకోండి. అది రిజెక్టెడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ అనాథరైజ్డ్ అటెస్టేషన్ అని చెప్పానంటారు. అంటే అటెస్టేషన్ ఎవరు చేయాలి అనంటే ఆర్ఓ కానీ, ఏఆర్ఓ కానీ ఓకే. కొద్ది మందిని ఆథరైజ్ చేసుంటారు గెస్టెడ్ ఆఫీసర్స్‌ని. మీరు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగే చోటుకెళ్ళి మీరు అటెస్టేషన్ చేయండి అని. వారి సంతకాలు మాత్రమే ఉండాలి.
సో, అది అక్కడ సంతకం వారిదా కాదా? డిక్లరేషన్‌లో ఉన్న సంతకము ఆథరైజ్డ్ పర్సన్స్‌దా కాదా అని చెక్ చేసుకోవడానికి మనకు స్పెసిమెన్ సిగ్నేచర్స్ కాపీ ఇచ్చుంటారు. ఏ గెస్టెడ్ ఆఫీసర్స్ అయితే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగిన చోట అటెస్టేషన్ చేసుంటారో, వారి యొక్క స్పెసిమెన్ సిగ్నేచర్స్ అన్నీ గూడా కలెక్ట్ చేసుంటారు. ఒక కాపీ ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరిగేటువంటి టేబుల్ మీద ఒక కాపీ ఉంటుంది. అది దగ్గర పెట్టుకొని సిగ్నేచర్ ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు సిగ్నేచర్ టాలీ అయిందనుకోండి, అది ఆథరైజ్డ్ అటెస్టేషన్ అని చెప్పి మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. సిగ్నేచర్ టాలీ కాకపోతే మాత్రం అది అన్‌ఆథరైజ్డ్ అవుతుంది. సో, సిగ్నేచర్స్ లైట్ ఏదైనా చేంజ్ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. కానీ మేజర్‌గా అసలు పూర్తిగా వేరుగా ఉంటే మాత్రం దాన్ని ఆ బేసిస్ మీద మనం ఆ డిక్లరేషన్‌ని రిజెక్ట్ చేయొచ్చనమాట. తర్వాత ఇందాక చెప్పుకున్నాము. ఆహ్, స్మాల్ కవర్ 13బి స్మాల్ కవర్ ఒకటుంటుంది. ఓకే. 13బి స్మాల్ కవర్ మీద ఏముండాలి అనంటే 13బి స్మాల్ కవర్ మీద బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ ఉండాలి. ఇక్కడ చూడండి. 13బి స్మాల్ కవర్ మీద పోస్టల్ బ్యాలెట్ పేపర్ యొక్క సీరియల్ నంబర్ ఉండాలి. ఓకే. ఈ సీరియల్ నంబర్ 13బి స్మాల్ కవర్ మీద లేదనుకోండి. ఆహ్, ఆహ్, ఆ పోస్టల్ బ్యాలెట్ కూడా రిజెక్ట్ అవుతుంది. ఓకే. తర్వాత ఇదే సీరియల్ నంబరు 13ఏ డిక్లరేషన్‌లో కూడా ఉండాలి. ఏ పోస్టల్ బ్యాలెట్ పేపర్ అయితే ఆ ఓటర్ యూజ్ చేసాడో దాని సీరియల్ నంబరు 13ఏ డిక్లరేషన్‌లో కూడా ఉండాలి. ఆ సీరియల్ నంబర్ లేదు అంటే ఆ డిక్లరేషన్ అనేటువంటిది రిజెక్ట్ అవుతుంది. ఓకే. తర్వాత ఇంకొకటేంటంటే ఇక్కడ సీరియల్ నంబర్ మ్యాచ్ కావాలి. 13ఏ డిక్లరేషన్‌లో ఉండేటువంటి సీరియల్ నంబరు ఇక్కడ చూడండి. 13ఏ డిక్లరేషన్‌లో పోస్టల్ బ్యాలెట్ పేపర్ యొక్క సీరియల్ నంబర్ ఉంది. అది 13బి స్మాల్ కవర్ ఉంది. ఈ స్మాల్ కవర్ మీద కూడా పోస్టల్ బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ ఉంటుంది. ఈ 2 కూడా మ్యాచ్ కావాలి. ఈ 2 టాలీ కావాలి. ఒకే నంబర్ ఉండాలి ఈ 2 చోట్ల. అలా ఉన్నప్పుడే అది యాక్సెప్ట్ అవుతుంది. లేకుంటే అది రిజెక్ట్ అవుతుంది. ఓకే. ఆ డిక్లరేషన్ గాని లేదా ఆ 13సి, 13బి అనేటువంటిది రిజెక్ట్ అవుతుంది. ఆ! తర్వాత ఈ 13ఏ డిక్లరేషన్ ఏదైతే మనం చూస్తున్నామో, అది ఒక్కొక్కసారి తప్పు తడకగా ఉంటుంది. ఓకే. ప్రింట్ తప్పు ఉండటము, లేకుంటే వేరే ఏదైనా సొంతంగా డిక్లరేషన్‌ని టైప్ చేసుకొని పెట్టడం అనేటువంటిది చేస్తుంటారు. ఆ విధంగా డిఫెక్టివ్‌గా ఉండేటువంటి డిక్లరేషన్‌ని మనం రిజెక్ట్ చేయొచ్చు. తర్వాత ఆ డిక్లరేషన్‌ను ఇష్టం వచ్చినట్టుగా మడుచుంటారు. తర్వాత డిక్లరేషనే కాదు 13బి కవర్ ఓపెన్ చేసినప్పుడు, ఆ 13బి కవర్ లోపలున్న బ్యాలెట్ పేపర్ కూడా ఇష్టానుసారం మడిచుంటారు. తప్పులు తడకగా ఉంటుంది అనుకోండి. అవి రిజెక్ట్ అవుతాయి. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే 13సి కవర్ ఓపెన్ చేసినప్పుడు లోపల 13బి స్మాల్ కవర్ ఉండాలి. ఓకే. ఓకే. 13బి స్మాల్ కవర్ లేదు అనుకోండి. పోస్టల్ బ్యాలెట్ పేపరు 13సి కవర్ లోపల బయటే ఉందనుకోండి. 13ఏ డిక్లరేషన్ ఎలాగైతే కవర్‌లో ఒక సెపరేట్ ఎన్వలప్‌లో పెట్టుకుంటే జస్ట్ 13సి కవర్ లోపల ఫోల్డ్ చేసి పెట్టింటాం 13ఏ డిక్లరేషన్. సో, పోస్టల్ బ్యాలెట్ పేపర్ కూడా అలాగే జస్ట్ ఫోల్డ్ చేసి పెట్టారు. దానికి ఇచ్చినటువంటి స్మాల్ కవర్‌లో 13బి కవర్‌లో పోస్టల్ బ్యాలెట్ పేపర్ పెట్టలేదనుకోండి. అది ఆ పోస్టల్ బ్యాలెట్ రిజెక్ట్ అవుతుంది. తర్వాత కొద్దిమంది పోస్టల్ బ్యాలెట్ పేపర్‌ని ఏ కవర్ అయితే తర్వాత ఇక్కడ చూడండి. హ్మ్. సో, ఇందాక చెప్పుకున్నాము. స్క్రూటినీ 13ఏ డిక్లరేషన్ స్క్రూటినీ చేసేటప్పుడు గమనించాల్సింది ఓటర్ యొక్క సిగ్నేచర్. ఇక్కడ చూడండి రౌండ్ సర్కిల్ ఉంది రెడ్ కలర్‌లో. ఇక్కడ ఆ సిగ్నేచర్ ఆఫ్ ది ఎలక్టర్ అనే చోట సంతకం చేసుండాల ఓటర్. తర్వాత ఈ సీరియల్ నంబర్ చూసుకోండి. పోస్టల్ బ్యాలెట్ పేపర్ యొక్క సీరియల్ నంబర్ ఉందా లేదా అని. అలాగే గెస్టెడ్ ఆఫీసర్ సంతకము ఇక్కడ ఉండాలి. సిగ్నేచర్ ఆఫ్ అటెస్టింగ్ ఆఫీసర్ అన్న చోట గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉండాలి. ఇక్కడ రెడ్ కలర్‌తో రౌండ్ చుట్టారు. సో, ఈ 3 ఖచ్చితంగా 13ఏ డిక్లరేషన్‌లో గమనించుకోండి. ఓకే. ఈ 3 ఉన్నాయంటే అది యాక్సెప్ట్ అవుతుంది. తర్వాత 13ఏ డిక్లరేషన్‌లో ఏ వేసినటువంటి పోస్టల్ బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబరు 13బి స్మాల్ కవర్‌లో ఈ పైన
పోస్టల్ బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ వేసుంటారు. ఈ 2 కూడా మ్యాచ్ కావాలి. టాలీ కావాలి. ఓకే. అలా సో, ఆ విధంగా లేదంటే అది రిజెక్ట్ అవుతుంది. టాలీ అయిందంటే యాక్సెప్ట్ అవుతుంది. సో, ఇంకొకటొచ్చి 13A డిక్లరేషన్‌లో గెస్ట్ ఆఫీసర్ సంతకం చేశారు. బట్ ఈ సీల్ ఉందే, సీల్ వేయడం మర్చిపోయారు. మర్చిపోయినా కూడా అది యాక్సెప్ట్ అవుతుంది. లేటెస్ట్ గైడ్‌లైన్స్ ప్రకారము గెస్ట్ ఆఫీసర్ సంతకం ఉండి సీల్ వేయకపోయినా యాక్సెప్ట్ అవుతుంది. కాకపోతే ఈ సంతకం వచ్చి స్పెసిమెన్ సిగ్నేచర్స్‌తో టాలీ కావాలి. ఓకే. సో, ఇందాక చెప్పుకున్నాం 13సి బిగ్ కవర్ ఏదైతే ఉందో ఔటర్ కవర్. ఈ కవర్‌కి ఆహ్, బయట బయట లెఫ్ట్ సైడ్ కింద ఓటర్ సంతకం అనేటువంటిది లేకపోయినా గూడా లేటెస్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం ఆ పోస్టల్ బ్యాలెట్ యాక్సెప్ట్ అవుతుంది. ఓకే. ఇక తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ 13బి కవర్‌లో ఉంటాయి. ఆ 13బి కవర్స్‌నన్నిటిని షఫుల్ చేసి ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసి మనం ఇందాక సెగ్రిగేట్ చేసి పిజియన్ హోల్స్‌లో పెట్టాం గదా! సో, ఆ విధంగా బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ చేసి చూసినప్పుడు అది వ్యాలిడా? ఇన్‌వాలిడా? ఆ పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వాలిడా? వాలిడా? అది వాళ్ళు వేసిన ఓటు వాలిడా? కాదా? అనేది ఎలా డిసైడ్ చేస్తారు? అంటే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టినటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ రూల్స్ మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. సో, ఇందాక చెప్పాను గదా! సో, ఏమి ఎటువంటి పోస్టల్ బ్యాలెట్స్, ఎటువంటి పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ వాలిడ్ అంటే ఇక్కడ చూడండి. ఓటు వేయడానికి ఓకే. బ్యాలెట్ పేపర్ మీద మార్క్ చేస్తారు ఓటరు. ఓకే. పలానా పెన్నుతోనే మార్క్ చేయాలి. ఇలాగే మార్క్ చేయాలి. అంటే స్పెసిఫిక్‌గా ఎటువంటి రూల్స్ లేవు. సో, పర్టిక్యులర్‌గా ఈ విధంగానే మార్క్ చేస్తేనే అది వాలిడు. అది ఓటు వేసినట్టు లెక్క అని చెప్పి ఎటువంటి రూల్స్ లేవన్నమాట. సో, ఏ విధంగా అయినా మార్క్ చేయొచ్చు. అది పెన్నుతో, స్కెచ్ పెన్‌తో, మార్కర్‌తో, పెన్సిల్‌తో, ఇంక్ పెన్నుతో ఓకే. దేనితో అయినా సరే మార్క్ చేయొచ్చు. ఆ మార్క్ గూడా ఎలాగైనా చేయొచ్చు మార్క్ అనేటువంటిది. సో, దేనితో చేసినా, ఎలా చేసినా ఆ ఓటు వాలిడ్. ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటు వాలిడ్. తర్వాత ఇక్కడ చూడండి. పోస్టల్ బ్యాలెట్ పేపర్‌లో ఓటు వేశాడు. సో, మనకు చూసినప్పుడు అతను పలానా క్యాండిడేట్‌కి ఓటు వేయాలి అని అనుకున్నాడు అనేది మనకు చూస్తేనే అర్థమైందనుకోండి. అది వాలిడ్. సో, ఎవరికి ఓటు వేయాలని అనుకున్నాడో పోస్టల్ బ్యాలెట్ పేపర్ మనం చూసినప్పుడు మనకు అర్థమైందనుకోండి. డౌట్ రాకుండా క్లియర్‌గా అర్థమైందనుకోండి. అది వాలిడ్. ఓకే. ఎటువంటి మార్క్ వేశాడు? దేనితో మార్క్ వేశాడు? అనేటువంటిది మనకి అవసరం లేదు. మనకేం డౌట్ రాలేదు. రీజనబుల్ డౌట్ ఏం రాలేదు. పలానా క్యాండిడేట్‌కి ఓటేయాలని అనుకున్నాడని మనం చూస్తేనే అర్థమైపోయిందంటే అది వాలిడ్. తర్వాత ప్రతి క్యాండిడేట్‌కి బ్యాలెట్ పేపర్‌లో ఇంత ప్లేస్ అనేటువంటిది ఉంటుంది. కొద్దిగా ప్లేస్ అంటే ఇందాక మనం చూసాం. పోస్టల్ బ్యాలెట్ నమూనా చూసాము. ఆహ్, అంటే చూడండి. ఇక్కడ చూడండి. కంటెస్టింగ్ క్యాండిడేట్‌కి ఇంత ప్లేస్. ఈ మొదటి క్యాండిడేట్‌కి ఇంత ప్లేస్ ఉంది. ఈ ప్లేస్‌లో ఎక్కడ మార్క్ చేసినా, ఎక్కడ మార్క్ చేసినా ఆ ఓటు వాలిడ్ అన్నమాట. అంటే ఇక్కడ పేరు పక్కన గాని, సింబల్ మీద గాని, ఇక్కడ కానీ, లేదా ఇక్కడ కానీ, ఇక్కడ కానీ ఎక్కడ మార్క్ చేసినా ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్‌కి కేటాయించిన స్పేస్‌లో ఎక్కడ మార్కింగ్ చేసినా ఆ పోస్టల్ బ్యాలెట్ లేదా ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్ అనేది వాలిడ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ అయితే ఒక్కొక్కసారి ఓటర్ ఏం చేస్తాడంటే, ఆహ్, ఆ క్యాండిడేట్‌కి కేటాయించిన ప్లేస్‌లో 2 సార్లు లేదా 3 సార్లు మార్కింగ్ చేస్తాడు. అంటే 2 టిక్కులు పెట్టడము, 2 ఇంటులు పెట్టడం, ఒక 3 సార్లు ఇంటులు పెట్టడం, 3 చుక్కలు పెట్టడం, 4 స్టార్లు పెట్టడం ఇలా చేస్తాడు.
సో ఎన్ని సార్లు చేసినా కంటెస్టెడ్ క్యాండిడేట్‌కి సంబంధించిన ప్లేస్‌లో ఎన్ని టిక్కులు పెట్టినా, ఎన్ని ఇంటులు కొట్టినా, ఎన్ని స్టార్ మార్కులేసినా అది వాలిడ్. దాన్ని రిజెక్ట్ చేయడానికి లేదు. ఒక టిక్కే పెట్టాలి అని రూల్ ఏమీ లేదు. ఓకే. తర్వాత ఒక్కొక్కసారి ఓటర్ ఏం చేస్తాడంటే మార్కింగ్ అనేటువంటిది ఏమీ లేకుండా వాళ్ళ సంతకం చేయడం గాని, పేరు రాయటం గాని, లేదా ఎవరు ఓటు వేశారో వాళ్ళని గుర్తుపట్టేటువంటి విధంగా ఏదైనా రాశారు అని అనుకోండి ఓటరు. అటువంటి ఓట్ అనేటువంటిది ఇన్‌వాలిడ్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ పేపర్‌లో కొద్దిమంది ఓటర్లు ఈ విధంగా చేస్తుంటారు. వాళ్ళ సంతకం పెట్టేది, వాళ్ళ ఫోను నంబర్ రాసేది. ఓకే. లేకుంటే జై శ్రీరామ్, ఓం సాయిరామ్ అని ఇట్లా ఏదో రాస్తూ ఉంటారు. సో, దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎలక్టర్ యొక్క ఐడెంటిటీ అనేటువంటిది లీక్ అయిపోతుంది. సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ అనేటువంటిది వయలేట్ అవుతుంది. కాబట్టి అటువంటివి రిజెక్ట్ అవుతాయి. ఏదైనా మార్పు చేసుంటే పర్లేదు గానీ, ఇట్లా ఏదైనా అక్షరాలు, నంబర్‌లు రాస్తే మాత్రం అది ఇన్‌వాలిడ్ అవుతుంది. ఓకే. ఇంక కొద్దిమంది ఖాళీ బ్యాలెట్ పేపర్‌ని పెట్టి పంపించుంటారు. ఎటువంటి మార్పు చేసుండరు. అంటే ఎవరికి ఓటు వేసుండరు. ఓకే. ఆ బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసి చూస్తే దాని మీద ఎటువంటి మార్కింగ్ ఎవరికీ ఎటువంటి ఓటు వేసుండరు. సో, అది ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అవుతుందనమాట. తర్వాత కొద్దిమంది ఏం చేస్తారంటే బ్యాలెట్ పేపర్‌లో ఆహ్, ఇద్దరికి ఓటు వేసుంటారు. అంటే ఇద్దరు క్యాండిడేట్ పేరు ఎదురుగా టిక్ పెట్టుంటారు. లేదా ఇద్దరు క్యాండిడేట్ సింబల్ మీద ఇంటూ మార్క్ పెట్టుంటారు. లేదా ఒక్కొక్కసారి ముగ్గురికి ఒకరికంటే ఎక్కువ మందికి టిక్కులు పెట్టడం, ఇంటూలు పెట్టడం, మార్క్ చేయడం అనేటువంటిది చేసుంటారు. సో, అలా చేసినప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ అనేటువంటిది ఇన్‌వాలిడ్ అవుతుంది. అంటే ఆ ఓట్ అనేటువంటిది ఇన్‌వాలిడ్ అవుతుంది. తర్వాత ఈ మార్కింగ్ అనేటువంటిది కొద్దిమంది ఎలా చేసుంటారంటే, డౌటొస్తుంది. మనం చూసి ఓపెన్ చేసి చూసినప్పుడు వీళ్ళు మార్కింగ్ ఎవరికి చేశారు? ఎవరికి ఓటు వేశారు? అనేటువంటిది డౌటొస్తుందనమాట. ఓకే. అలా డౌటొచ్చినప్పుడు మనం డిసైడ్ చేయలేము. ఎవరికి వేశారో ఓటు అనేటువంటి డిసైడ్ చేయలేము. డౌట్‌గా ఉందన్నప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటు కూడా ఏమవుతుంది? ఇన్‌వాలిడ్ అవుతుంది. ఓకే. ఇంకా ఒక్కొక్కసారి పోస్టల్ బ్యాలెట్ పేపరు దొంగ బ్యాలెట్ పేపర్. అంటే ఇప్పుడు మనం దొంగ నోట్లులాగా బ్యాలెట్ పేపర్‌లు కూడా బయట కొన్ని ప్రింట్ చేసి వాటిని వాడడం గూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి బ్యాలెట్ పేపర్ చూస్తేనే మనకి అనుమానం వచ్చిందనుకోండి, మిగతా బ్యాలెట్ పేపర్ లాగా ఇది లేదు అంటే, అది దొంగ బ్యాలెట్ పేపరు, జిరాక్స్ బ్యాలెట్ పేపర్ అట్లా అయ్యుంటుంది. సో, అటువంటివి గూడా రిజెక్ట్ అవుతాయి. తర్వాత బ్యాలెట్ పేపర్స్ కొన్ని డ్యామేజ్ అయ్యుంటాయి. సో, డ్యామేజ్ అయింది అంటే అది రిజెక్ట్ అవుతుంది. తర్వాత బ్యాలెట్ పేపర్‌ని ఇష్టం వచ్చినట్లుగా మడిచిపెట్టున్నారనుకోండి, మనకేదైనా డౌట్ వస్తుంది. ఆ బ్యాలెట్ పేపర్ జెన్యూన్ కాదేమో అని. సో, ఆ కాజ్ కింద కూడా బ్యాలెట్ పేపరు లేదా ఆ ఓట్ అనేటువంటిది రిజ రిజెక్ట్ అవుతుంది. లేదా ఇన్‌వాలిడ్ అవుతుంది. ఇంకా ఇందాకే చెప్పుకున్నాము. ఒక కవర్ అనేటువంటిది ఆర్‌ఓ గారు పంపించుంటారు. ప్రిస్క్రైబ్డ్ కవరు 13సి గాని, 13బి గాని ఏ కవర్‌లో అయితే పంపించారో అదే కవర్‌లోనే పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసి రిటర్న్ ఆర్‌ఓ గారికి పంపించుండాలి ఓటర్. అలా కాకుండా వేరే కవర్స్ ఏవైనా ఉపయోగించి పంపించుంటే మాత్రం ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటు ఇన్‌వాలిడ్ అవుతుంది. సో, ఈ విధంగా మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేటువంటిది నిర్వహించాలి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.